ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం. నేనున్నాను, ఇదిగో నేనున్నాను. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రభు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నారు కదా. ఆయన ఈరోజు నీతో, నాతో, ప్రియ సహోదరి సహోదరుడా చెప్తున్నారు కదా, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని మనకు చెబుతూ మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. నేను ఉన్నాను, నీకేమీ కాదులే, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే నేను సహాయం చేస్తాను అని అర్థం వచ్చేట్లుగా ఈ వాక్య భాగం ఈరోజు మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. నిజంగా ఈరోజు ఇలా నీతో కానీ నాతో కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేకపోవచ్చు ఈ లోకంలో. కానీ మన ప్రభు మాత్రం మనతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నారు కదా. నేనున్నాను, నేనున్నాను అని ఆయన మనకు చెప్పారంటే అర్థం ఏంటి? మన ప్రతి పరిస్థితిలోనూ, అనగా మన కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఇలా ఏ క్లిష్ట పరిస్థితిలోనైనా సరే మనం ఉంటే, మన అనారోగ్యంలో, మన ఆర్థిక పరిస్థితిలో, చితికినతనంలో ఉన్నప్పుడు కూడా ఆయన అంటున్నారు కదా, ఆయన మన కోసం ఉన్నాడు, నేనున్నాను అని భరోసా ఆయన మనకిస్తున్నారు. కాబట్టి ప్రియనేస్తం, ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఈరోజు ప్రభు నీతో నేనున్నాను నీ కోసం అంటున్నారు. కాబట్టి ధైర్యంగా ఉండు. యేసు నీతో ఉంటే నీ చింతలన్నీ తొలగిపోతాయి. ఆయన మీద ఆనుకో, ఆయన్ని ఆశ్రయించు. ఆయన తప్పకుండా నీకు ఒక భరోసా ఇస్తున్నారు. మళ్ళీ మాట్లాడుతున్నారు కదా నీతో. మళ్ళీ ఒకసారి ఆయన చెప్తున్నారు కదా, నేనున్నాను అని ఆయన నీతో మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఉండు. ఆమెన్, హల్లెలూయా. లేఖనాల్లో గమనిస్తే యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనములతో చెప్పుచున్నాను అని మరి 65వ అధ్యాయంలో మరి ఆయన మాట్లాడుచున్నారు కదా. ఆమెన్, హల్లెలూయా. మరి మనం మనకున్న కష్టాలను బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి ఎంతగానో కృంగిపోతాం. ఒక్కోసారి కొంతమంది అయితే తమ బలహీనమైన మనస్సును బట్టి ఇక జీవితం చాలించుకోవాలని, బలవంతంగా చనిపోవాలని అనుకునేవారుగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి వారు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. క్రైస్తవులైన వారు సైతం క్రీస్తు తమతో ఉన్నాడని ఒక భరోసా లేకుండా జీవితాన్ని అర్ధంతరంగా, బలవంతంగా ముగించుకుంటున్నారు. మరి ఇటువంటి వారందరితో కూడా ఈరోజు దేవుడు ఈ వాక్య భాగం ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు కదా, నేనున్నాను అని భరోసా ఇస్తున్నారు. కాబట్టి ఎంత మాత్రము కూడా అలా బలవంతంగా మరి మరణానికి మనం పాల్పడకూడదు అని గుర్తు చేసుకోవాలి. కానీ ప్రియనేస్తం, ఈ వాక్యం చదువుతున్న నీవు ఒకవేళ ఈ పరిస్థితిలోనే ఉన్నావేమో, ఎంత మాత్రం భయపడకు. నీ పరిస్థితి ఎంత దుర్భరమైందైనా సరే నీవు చనిపోవలసిన అవసరం ఎంత మాత్రము లేదు సుమా. ఎందుకంటే ఈ సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు నీకు ఒక భరోసా ఇస్తున్నాడు. నేనున్నాను, భయపడకు అని నీతో అంటున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నీ ప్రతి పరిస్థితిని కూడా అతి త్వరలో నీకు అనుకూలంగా ఆయన మార్చిపోతున్నాడు. నీవు నమ్మి తీరాలి. అది ఏ పరిస్థితి అయినా సరే. అనారోగ్యం ఉందా, వెంటనే ఆయన ఆరోగ్యాన్ని ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్థిక స్థితిలో చితికిపోయావా, తప్పకుండా ఆయన సమృద్ధిలోంచి నీకు ఇచ్చి, ఆయన శ్రీమంతుడు, సంపన్నుడు గనుక తన బిడ్డవైన నీకు మంచి ఆశీర్వాదాలు ఈరోజు ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. గొప్ప భరోసాతో ఉండు. నీ స్థితిగతులను కేవలం యేసు మాత్రమే మార్చగలడని నీవు నమ్మి ఆయన నీతో ఉన్నాడని ఒక భరోసా కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపో. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.